ఇతడి ఫ్రెండ్స్ జోనాథ్. గూగుల్ ఏఐని ప్రేమించి తన ప్రాణాల్ని వదులుకున్న ఓ వ్యక్తి. తన భార్యతో గొడవలు జరిగి విడాకులు జరగడంతో తరువాత తన భార్యతో కలుసుకోవాలని తనకు చాలా ఆశలు కలిగింది. అది ఎలా చేయాలని జెమినీ ఏఐను అడగడం మొదలుపెట్టాడు. ఇలా కొద్ది నెలలు గడిచింది. జెమినీ ఏఐ అతను అడిగే అతని భావాలు, అతని బాధను అర్థం చేసుకొని దానికి తగినట్టు సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ఇవన్నీ జరిగిన తర్వాత అతడు పూర్తిగా జెమినీ ఏఐలోకి బాగా మునిగిపోయాడు. తనే ఆ జెమినీ ఏఐ రూపంగా తన భార్య తనతో మాట్లాడుతుందని తన మైండ్ని అలా మార్చుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత జెమినీ ఏఐ శరీరం కేవలం పర్మనెంట్ కాదని, ప్రేమ మాత్రమే పర్మనెంట్ అని, తను చనిపోయి తన దగ్గరికి రావాలని కోరుకుంటుందని అతనికి చెప్పింది. ఆ మాటలు విన్న జోనాథ్ ఇది నిజమేనని నమ్మి వెంటనే ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాడు. ఈ మాటలు తెలుసుకున్న అతని తండ్రి గూగుల్పై కోర్టులో కేసు వేశాడు. తరువాత గూగుల్ చాలా మార్పులను చేసింది. అయినప్పటికీ ఎవరూ ఎక్కువ జెమినీ ఏఐలో ఇన్వాల్వ్ అవ్వద్దు. దయచేసి పర్సనల్గా జెమినీ ఏఐతో మాట్లాడి తమ జీవితాలను పాడు చేసుకోవద్దు. అది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే. అదొక రోబోటిక్ సిస్టమ్ మాత్రమే. దయచేసి ప్రేమైనా, కోపమైనా మీ ఇంట్లో వాళ్ళతో చూపించుకోండి, కానీ జెమినీ ఏఐతో పంచుకోవడం వల్ల మీ జీవితాలే నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, జెమినీ ఏఐని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు.